ఎస్, తిరుపతి నుండి సంజయ్ గారు, బెంగళూరు నుండి, హైదరాబాద్ నుండి, ఇంకా ఎస్, స్కాట్లాండ్ నుండి. ఓ సూపర్. తిరుపతి ఫస్ట్ టైం. సూపర్ అండి, వెల్కమ్ వెల్కమ్, అందరికి వెల్కమ్. సో మనకి ఇంకా వైజాగ్, కరీంఘాట్, పాల్వంచ. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఎస్. సో అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అరుణ్ గీక్స్ ఛానల్కి, కరీంనగర్ నుండి. సూపర్. సో దిస్ ఈజ్ అరుణ్. మై కంప్లీట్ నేమ్ ఈజ్ లలిత అరుణ్. మై మిసెస్ నేమ్ లలిత. మీరు వీడియోస్లో చూస్తూ ఉంటారు. ఎస్, ముంబై నుండి భాస్కర్, శాంతి గారు ముంబై నుండి, ఇంకా చాలా మంది వస్తున్నారు. సూపర్ సూపర్, ఎక్సలెంట్. సో డియర్ ఫ్రెండ్స్, నా పేరు లలిత అరుణ్. ఏంటి సార్ మీ మిసెస్ పేరు ముందు చెప్తున్నారు ఏంటి సార్ అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే వన్ ఆఫ్ ద రీజన్ మై వైఫ్. ఇది నేను ప్రౌడ్గా చెప్పగలను, ఎప్పుడైనా చెప్పగలను, ఎక్కడైనా చెప్పగలను, ఎలాగైనా చెప్పగలను. సో ఎందుకంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. రీసెంట్గా మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్ అవ్వడానికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తనని తీసుకెళ్తున్నాను. ఇంకా ఫ్రెండ్షిప్ పెంచుకోవడానికి మా ఇద్దరి మధ్యలో. ఆల్మోస్ట్ 10 years కంప్లీట్ అయింది మా వైవాహిక జీవితంలో. అయినా కూడా ఇంకా ఫ్రెండ్షిప్. అంటే నేను ఈ సెషన్ చెప్పాలని ఎప్పుడైతే అనుకున్నానో అప్పటి నుండి ఇంకా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ చేయాలని చెప్పి నాతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్తున్నాను. కావాలంటే మా మిసెస్ ఫోన్ నెంబర్ ఉన్న వాళ్ళు, మన యూట్యూబ్లో కూడా ఇంకో నెంబర్ ఉంటుంది కదా, మీరు ఆమెకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడగొచ్చు. సో ఇప్పుడు ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మిగతా వాళ్ళు కూడా, మిత్రులందరూ కూడా వీడియోస్ ఆన్ చేయండి. మీరు వీడియోస్ ఆన్ చేయడం ద్వారా ఏంటంటే నా ఫోకస్ మీ పైన ఉంటుంది. ఎప్పుడైతే నా ఫోకస్ మీ పైన ఉంటుందో మీకు నాతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ సెషన్కి ఎందుకు అటెండ్ అయ్యారో తెలుసా? మీరెందుకు అటెండ్ అయ్యారంటే మీరు ఒక విషయం గురించినటువంటి జిజ్ఞాస కలిగి, ఇక్కడ మనకు సంబంధించిన ఏదైనా దొరుకుతుందేమో, ఎన్నో విన్నాం, ఎన్నో చేశాం, ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో అనే ఒక ఆలోచనతో వచ్చారు. సో అలా మీరు వచ్చిన వారు అదే ఫోకస్డ్గా వినాలి. గత లాస్ట్ ఇయర్ నవంబర్ నుండి ఆల్మోస్ట్ మేము 2000 to 3000 పీపుల్ని ట్రైన్ చేస్తూ వస్తున్నాం. చాలామంది పీపుల్ తమ జీవితంలో జీరో నుండి, ఇంకొంతమంది అయితే నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేశారు, సార్ ఇక నేను ఇంకొక 1 hourలో చనిపోతా అనగా మీ వీడియో చూసి లైఫ్ పైన మళ్ళీ ఆశలతో నేను నా జీవితాన్ని పునఃప్రారంభించాను సార్ అని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది, సో మెనీ పీపుల్ ఉన్నారు. సో ఇక్కడ నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, ఇప్పటి వరకు ప్రీవియస్గా మీరు నా వీడియోస్ అన్ని యూట్యూబ్లో చూస్తే మీలో ఎవరైనా అరుణ్ గీక్స్ ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ థింగ్, ప్రతి ఒక్కరికి కూడా ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్ అనేది అందించాలనేది నా యొక్క లక్ష్యం, నా గోల్. ఏంటంటే ఒకసారి అందరు చాట్ బాక్స్లో టైప్ చేయండి, ది లా ఆఫ్ డివైన్ రెసోనెన్స్. అంటే ది లా ఆఫ్ అట్రాక్షన్కి బియాండ్ ఉండేది. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తర్వాత వాట్? దేన్నైనా మీరు ఆకర్షించాలి. దేనినైనా మీరు ఆకర్షిస్తే మీరు అనుకుంటే జరుగుతుందంటే ఎలా జరుగుతుంది? ఆకర్షించడం అంటే ఏంటి? అసలు జరిగేది ఎలా? అది ఎలా కార్యరూపం దాలుస్తుంది అనేదానికి సొల్యూషనే ది లా ఆఫ్ డివైన్ రిసోనెన్స్. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఒక గుడ్ కమ్యూనికేషన్ని, రిలేషన్ని ఇంకా పెంచుకోవడం. నా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఆ కమ్యూనికేషన్ ఎలా బిల్డ్ అవుతుంది, వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయింది. ఈ సెషన్లో కూడా కొంతమంది ఉన్నారు నా క్లాసెస్కి వచ్చిన మిత్రులు. ఆఫ్టర్ దట్ ఆ డివైన్ యొక్క ఆరా వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది నాతో స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ప్రీవియస్గా, ఇప్పటికి. ఎస్, డివైన్ రిసోనెన్స్. రెసోనెన్స్ అంటే భగవంతుడికి మనకి మధ్యలో ఉన్న రిలేషన్ని ఇంకా క్లియర్ చేసుకోవడం. సో దానికంటే ముందు ఈ 21st centuryలో, ఈ 21వ శతాబ్దంలో మీకంటూ ఒక ఫ్రెండ్ ఉండాలి. ఏ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్ అన్నారు కదా. సో మీకంటూ ఒక స్నేహితుడు ఉండాలి. మీకున్నారా స్నేహితులు? అందరికి ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారా ఫ్రెండ్స్ అందరికి? కొంచెం నాతో ఇంటరాక్ట్ అవ్వండి. ఎస్, అందరికి ఫ్రెండ్స్ ఉన్నారు. సో అయితే మన ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి, ఆ ఫ్రెండ్షిప్లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, అప్పుడు మన జీవితం ఇంకా గొప్పగా ఎలా మారుతుంది. మీరు గొప్పగా లేరని కాదు, ఇప్పుడు మీరు చాలా గొప్పగా ఉన్నారు. ఎన్నింటినో దాటుకుంటూ వచ్చారు, అవునా కదా? ఎన్నో గెలుస్తూ వచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా.
ఎన్నో గెలుస్తూ గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు ఏంటి అంటే ఇంకా గెలవడానికి ఏమైనా హెల్ప్ దొరుకుతుందేమో, ఏమైనా మోటివేషన్ దొరుకుతుందేమో. మోటివేషన్ అనే కంటే ఏమైనా ఒక దారి దొరుకుతుందేమో. మోటివేషన్ అనేది ఎలా ఉంటుందండి చెప్పండి? ఒక పూరి లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పూరి మనం నూనెలో నుంచి తీయగానే ఎలా ఉంటుందండి పూరి? ఎలా ఉంటుంది? ఇలా ఉబ్బుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఏమైపోతుంది? అప్పడం అయిపోతుంది. అవునా? సో చాలా మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళి అందరు కూడా ఇలా పూరిలాగా ఉబ్బి బయటికి వస్తారు. బయటికి రాగానే అప్పడం అయిపోతారు. అలా చాలా మంది జీవితాలు అప్పడాలు అయిపోతున్నాయి. సో దిస్ ఈజ్ నాట్ మోటివేషన్ క్లాస్. ఇది మోటివేషన్ క్లాస్ కాదు. నేను ఎప్పుడు కూడా మోటివేషన్ ఇవ్వను. సో ఇప్పుడు ఈ ఫ్రీ సెషన్లో నేను మీ అందరితో చెప్పాలనుకుంటున్న విషయం, ఒక ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలి, మనతో చేసే ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలి అనేది టాపిక్. ఎస్ ఆర్ నో? ఆ టాపిక్ చూసే కదా మీరంతా వచ్చింది. ఎస్, మనం ఆ టాపిక్లోకి వెళ్దాం. సో బిఫోర్ దట్, మీకున్న ఫ్రెండ్స్ని, మీకున్న స్నేహితులని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. మీ మైండ్లో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీతో ఎలాంటి ఫ్రెండ్స్ ట్రావెల్ చేస్తున్నారు, అండ్ మీరు ఒక ఫ్రెండ్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు. ఉమెన్ అయితే ఉమెన్, మెన్. సో ఫ్రెండ్ అంటే ఎవరైనా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం కంప్లీట్గా మీ ఫ్రెండ్షిప్ని మార్చబోతున్నాం. ఆర్ యు రెడీ? మీరు రెడీగా ఉన్నారా? మీ ఫ్రెండ్షిప్ని మార్చబోతున్నాం. ఇప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎలా మారబోతుందంటే, మిమ్మల్ని ప్రతి అడుగు సక్సెస్ చేపించే ఒక స్నేహితుడిని మీరు పొందుకోబోతున్నారు. ఒక స్నేహితురాల్ని మీరు పొందుకోబోతున్నారు. అలాంటి ఒక స్నేహం ఈ రియల్ వరల్డ్‌లో ఎవరైనా సక్సెస్ చేసిందా? ఎవరైనా సక్సెస్ అయ్యారా సార్ అంటే, నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ, ఆ ఫ్రెండ్‌షిప్‌లో ఉండాల్సిన క్వాలిటీస్ చెప్తాను. నేను చెప్పే క్వాలిటీస్‌లో ఏ ఒక్క క్వాలిటీ మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ దగ్గర లేకపోయినా, ఇమ్మీడియేట్‌లీ చేంజ్ యువర్ ఫ్రెండ్‌షిప్. ఏం చేయాలి? చేంజ్ యువర్ ఫ్రెండ్‌షిప్. మనకిష్టం లేని వాళ్ళకి మన వాట్సాప్ స్టేటస్ చూడకుండా, మన వాట్సాప్ స్టేటస్‌ని దాచిపెట్టే ఆప్షన్ ఉందా లేదా? ఉంది కదా! మన స్టేటస్ వాళ్ళకి వెళ్ళకుండా మిగతా వాళ్ళందరికి వెళ్ళేలాగా చేస్తాం. ఇప్పుడు ఇక నుండి మీరు సమయం వృధా చేసింది చాలు. ప్రపంచంలో అత్యంత వాల్యుబుల్ వస్తువు ఏదైనా ఉంది అంటే టైం. ఆ టైంని మనం కోల్పోకుండా ఇప్పుడు ఒక గుడ్ ఫ్రెండ్‌ని మనం సెర్చ్ చేద్దాం. ఒక మంచి స్నేహితుడిని వెతుకుదాం. సో ఆ స్నేహితుడు ఏంటి, ఎలా అనేది మనం చూద్దాం. సో వి ఆర్ గోయింగ్ టు సెషన్. డియర్ ఫ్రెండ్స్, ఈ సెషన్‌లో నేను చెప్పే ప్రతి పాయింట్‌ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది ఒక లైఫ్ చేంజింగ్ సెషన్. నాట్ మోటివేషన్, ఇంకేదో సెషన్ కాదు. సో డియర్ ఫ్రెండ్స్, చాలామంది అడిగే క్వెషన్ లేదా చాలామంది చెప్పేది ఏంటంటే, షో మీ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ షో యూ యువర్ ఫ్యూచర్. మీ స్నేహితులు ఎవరో నాకు చూపించండి, మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నేను చెప్తాను అంటారు. ఇది ఒక కొటేషన్ మనందరికీ తెలిసిందే, అవునా కదా? అందరికీ తెలిసిందే. నేనేం కొత్తది చెప్పట్లేదు. అందరికీ తెలిసిందే చెప్తున్నాను. అంటే మీ స్నేహితులు ఎవరో నాకు చూపించండి, మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అంటున్నారు. సో ఇప్పుడు మనం మన స్నేహితులని, మన ఫ్రెండ్స్‌ని ఎలా సెలెక్ట్ చేయాలి? సార్ ఇప్పుడు మా ఏజ్ చాలా ఎక్కువగా ఉండిపోయింది కదా సార్! ఇప్పుడు మేము ఫైండ్ చేయాలా ఫ్రెండ్స్‌ని? ఇప్పుడు మేము ఆల్రెడీ మాకు మ్యారేజ్ అయిపోయింది. పిల్లలు ఉన్నారు. హస్బెండ్, వైఫ్ ఇలా రిలేషన్స్‌లో ఉన్నాము. సో మాకు ఫ్రెండ్ ఎలా సార్? అంటే మీ ఫ్రెండ్ ఎవరో నేను చెప్తాను. చెప్పేంత వరకు లాస్ట్ వరకు మిస్ అవ్వద్దు. ఎండింగ్‌లో ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. ఒక ఆఫర్ ఉంది. ఆ ఆఫర్‌ని కూడా మిస్ అవ్వకుండా వినండి. జస్ట్ ఇప్పుడు మనకి 8:15 అయితుంది. ఎగ్జాక్ట్‌లీగా 8:50కి 8:50కి సెషన్ క్లోజ్ అవుతుంది. ఓకేనా? యెస్. ఇప్పుడు ప్రెజెంట్ మీకున్న స్నేహితులని, ప్రెజెంట్ మీకున్న మీ ఫ్రెండ్స్‌ని, వారికున్న అలవాట్లని, వారి ఇన్‌కమ్‌ని, వారి యొక్క లైఫ్ స్టైల్‌ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకంటే ఎక్కువుందా? తక్కువుందా? జస్ట్ ఇమాజిన్ ఇట్. ఒకసారి చాట్ బాక్స్‌లో టైప్ చేయండి నాకు. నా ఫ్రెండ్స్ నాకంటే బెటర్‌గా ఉన్నారా? ఉంటే బెటర్ అని చెప్పండి. లేదా యావరేజ్ అంటే యావరేజ్ అని చెప్పండి. ఒకసారి టైప్ చేయండి.
ఎస్. ఇమాజిన్ చేశారు కదా? చేశారా? బెటర్గా ఉన్నారు, యావరేజ్గా ఉన్నారు, అన్ని రకాలుగా ఉన్నారు. కొందరు యావరేజ్, కొందరు నాకంటే బెటర్, యావరేజ్. ఓకే, ఫర్గెట్ ఇట్. అదంతా మర్చిపోండి మీరు ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఈ యొక్క ఫ్రెండ్షిప్ని బేస్ చేసుకొని రియల్ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు, కోటీశ్వర్లు అయిన వాళ్ళు, బిలియనీర్స్గా మారిన వాళ్ళు, ఒక సింపుల్ లైఫ్ నుండి బిలియనీర్స్గా మారిన వాళ్ళు, వాళ్ళ యొక్క ఫ్రెండ్స్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటో చూద్దాం మనం. సో వాళ్ళ ఫ్రెండ్షిప్లో ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ మన స్నేహితుల్లో ఉన్నాయా లేయా, ఒకవేళ లేకపోతే మనం ఎలాంటి ఫ్రెండ్ని చూస్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద అవర్ సెషన్. సో ఫైండ్ యువర్ గుడ్ ఫ్రెండ్. ఫస్ట్ కొటేషన్ మీరు రాసుకోండి. ఫైండ్ యువర్ గుడ్ ఫ్రెండ్. ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ, బట్ హెల్ప్స్ యూ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మీ స్నేహితుడు కేవలం ఒక స్నేహితుడు అనే భాగంగా మాత్రమే కాదు, మీలో ఉన్నటువంటి ఒక బెస్ట్ వర్షన్ని తీసుకురావాలి. అంటే మిమ్మల్ని రిఫ్లెక్ట్ చేయాలి మీ స్నేహితుడు. అలాంటి ఫ్రెండ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక నుండి మీరు ఎలాంటి ఒక అన్వేషణలో ఉంటారు చెప్పండి? ఒక గుడ్ ఫ్రెండ్ని, ఒక మంచి స్నేహితుడిని మీరు ఫైండ్ అవుట్ చేసే అన్వేషణలో ఉంటారు. చెప్పండి, మీరంతా అన్వేషి. ఎవరు మీరంతా? అన్వేషి. యు ఆర్ ద ఏమంటారు? ఒక మాంక్ ఏం చేస్తాడండి? నిరంతరం కూడా భగవంతుడికి తపస్సు చేస్తూ ఉంటాడు దర్శనం ఇవ్వమని. సో అలాగే మీరు కూడా ఒక గుడ్ ఫ్రెండ్ కోసం మీరు వెతకాలి. ఆ గుడ్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటాడు, ఎలా దొరుకుతాడు, మీకు ఎలా వస్తాడనే దాంట్లో కొన్ని క్వాలిటీస్ నేను చెప్తాను. ఆ క్వాలిటీస్ని మీరు ఈరోజు ఐడెంటిఫై చేయండి. సో నెంబర్ వన్, ఈ ఫ్రెండ్షిప్ ఎవరైతే ఇద్దరు స్నేహితులు కలిసి ధనవంతులుగా మారారో, బిలియనీర్స్గా మారారో, వాళ్ళ లైఫ్లో నుండి కొన్ని విషయాలని నేను మీకు ఈరోజు చెప్తాను. అందులో ఫస్ట్ పర్సన్ వారెన్ బఫెట్. తెలుసా మీ అందరికీ వారెన్ బఫెట్ తెలుసా? ధనవంతుల గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరి గురించి మాట్లాడతారు ఫస్ట్? వారెన్ బఫెట్ గురించే మాట్లాడతారు. ఒక మామూలు పల్లెటూరులో, ఇంటర్నెట్ లేని కూడా పల్లెటూరులో ఎవరైనా ఒక థమ్సప్ బాటిల్ కొన్నా, స్ప్రైట్ కొన్నా, ఏదైనా ఒక కూల్ డ్రింక్ కొన్నా అందులో 2 పైసలు ఆయనకి వెళ్ళిపోతాయి. సో అలాంటి పర్సన్ సక్సెస్ అవ్వడానికి, అలాంటి పర్సన్, ఎస్, హీస్ ద బెస్ట్ ఇన్వెస్టర్. సో అతని స్నేహితుడికి అతనికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే వారెన్ బఫెట్ అండ్ చార్లె ముంగర్ అనే వ్యక్తి, వీరిద్దరు కూడా 60 ఇయర్స్గా ఫ్రెండ్స్ అండి. మనకు వారెన్ బఫెట్ ఎక్కువ తెలుసు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్తాడంటే, ద బెస్ట్ థింగ్ అబౌట్ చార్లే ఈజ్ దట్ ఐ గెట్ బెటర్ రిజల్ట్ బికాస్ ఐ థింక్ హీ థింక్స్. వారెన్ బఫెట్ చెప్తున్నాడు. అంటే మేము ఆలోచించే విధానం ఎప్పుడు కూడా, నేను ఎలా ఆలోచిస్తానో తను అలా ఆలోచిస్తాడు. మా మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా మేము ఎప్పుడు గొడవ పెట్టుకోలేదని చెప్తాడు. అంటే మీ దగ్గర ఉన్న ఫ్రెండ్స్ మీతో అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు గొడవ పెడుతున్నారంటే ఒకసారి మీరు ఆలోచన చేయండి. అండ్ ఒకరి ఆలోచనలు ఒకరు గౌరవిస్తూ, వారిద్దరు ఏం చేశారు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇప్పుడు వారిద్దరి భాగస్వామ్యం ఏమైందంటే వరల్డ్లోనే వారు ఒక బెస్ట్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. అంటే మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు, మీ అహంకారాన్ని కాదు, మీ ఆలోచనలని ఇంకా షార్ప్ చేస్తాడు. ఏం చేస్తాడండి? మంచి ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఎస్, మనం ఇది చేద్దాం అంటే మీరు చేసే దానిని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఒక గుడ్ ఫ్రెండ్ ఏం చేస్తాడు, దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలి, బెటర్గా ఎలా ఆలోచించాలి అనే దానిని మిమ్మల్ని గైడ్ చేస్తాడు. అలా ఇప్పుడు ఎవరైనా చెప్తే మనకు నచ్చుతారా చెప్పండి? నచ్చుతారా? వెంటనే ఫ్రెండ్షిప్ ఏం చేస్తాం? కట్ చేసి పారేస్తాం, అవునా కదా? వెంటనే కట్ చేసి పారేస్తాం. సో అలా కాకుండా వీరిద్దరు 60 సంవత్సరాలుగా స్నేహాన్ని కలిగి ఉన్నారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు కలిగినా కూడా వారిద్దరు కలిసి ఈరోజు ఒక బెస్ట్ ఇన్వెస్టర్స్గా ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ వైఫ్ లేదా మీ హస్బెండ్. ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు గొడవలు సహజంగా జరుగుతాయా లేదా? జరుగుతాయా లేదా? జరుగుతాయి కదా? సో ఇప్పుడు ఆ జరిగిన గొడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఎప్పటిలోపు ఫర్గెట్ చేయాలి అంటే, సూర్యోదయం కనుక జరిగితే సూర్యాస్తమయం లోపు అయిపోవాలి. ఆ లోపు కాంప్రమైజ్ అవ్వాలి, ఎవరో ఒకరు తగ్గించుకోవాలి. ఒకటి ఉంది కదా, తనని తాను ఎవరైతే తగ్గించుకుంటాడో వాళ్ళు హెచ్చింపబడతారని. సో అలా మీ యొక్క ఫ్రెండ్ని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో మీరు ఫైండ్ అవుట్ చేస్తూ మీ యొక్క సక్సెస్కి కారణమయ్యే వాళ్ళని మీరు ఎంచుకోవాలి. అందులో నెక్స్ట్ పర్సన్ బిల్ గేట్స్.
మీకు ఒక విషయం తెలుసా? బిల్ గేట్స్ అండ్ వారెన్ బఫెట్ వీరిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. సో నేను ఇవన్నీ కూడా వివిధ ఇంటర్వ్యూస్లో చూసినటువంటి వాళ్ళు చెప్పిన మాటలలో నుండి నేను తీసుకున్నటువంటి కొన్ని విషయాలు. బిజినెస్ పరంగా చూస్తే వీరిద్దరు కూడా ఎస్, మై వైఫ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎస్ సార్, సూపర్, థ్యాంక్ యూ, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. ఓకేనా? ఏ ఫ్రెండ్షిప్ దట్ చేంజ్ ద వరల్డ్. వీరిద్దరూ స్నేహం చేయడం ద్వారా కేవలం వారిద్దరికి హెల్ప్ జరగలేదు కానీ ప్రపంచాన్నే మార్చారు. మైక్రోసాఫ్ట్ బిల్డ్ చేశాడు. ఇతని కంటే ముందు బిల్ గేట్స్కి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వారిద్దరికి కంప్యూటర్ అంటే ఉన్నటువంటి పిచ్చి వల్ల, ఇంట్రెస్ట్ వల్ల ఈరోజు మన చేతిలోకి మైక్రోసాఫ్ట్ చిన్న చిన్న ల్యాప్టాప్లు, ఫోన్లు ఇవన్నీ కూడా రావడానికి ఫస్ట్ బీజం వేసింది వాళ్ళే. అంటే మన ఫ్రెండ్స్ మన గ్రోత్కి ఎలా యూజ్ అవ్వాలి, ఇతను ఏం చెప్తున్నాడో చూడండి ఒకసారి. సో వీరిద్దరి పైన ఫస్ట్ ఒకరంటే ఒకరిపైన ఆసక్తి లేదు, కానీ వీరిద్దరు చెప్పేది ఏంటంటే వీరిద్దరూ నిజమైన స్నేహం అనేది ఏం చేస్తుంది, మీ ఆలోచనల్ని ఎక్స్పాండ్ చేస్తుంది. మీ ఆలోచనలు ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ అంటే ఇంకా విస్తరించేలాగా చేస్తుంది. కానీ మన ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది, ఎలా ఉంటారు తెలుసా? నాకు ఈ ఆలోచన ఉంది, నేను ఒక కంపెనీని స్థాపించాలనుకుంటున్నాను, లేదా నేను ఒక పనిని చేయాలనుకుంటున్నాను అంటే వెంటనే ఏమంటారు, ఏ గది మనతోటి ఎక్కడ అవుద్ది, మనతోటి అవ్వదు, అంత పెద్దగా డ్రీమ్స్, కలలు, పగటి కలలు కనకు అంటారా అనరా? మీరు ఏదన్నా పొరపాటున జీవితంలో బాగుపడే విషయం మాట్లాడని అనుకోండి, మీ ఫ్రెండ్ వెంటనే ఏమంటాడు తెలుసా? ఆపు ఇక నువ్వు, మనతోటి అయ్యేదేనా ఇది, ఎంతమందిని చూడలేదు మనం. వెంటనే ఏమైపోతుంది, పూరి కాస్త ఏమైపోతుంది, అప్పడం అయిపోతుంది. ఏమైపోతుంది? అప్పడం అయిపోతుంది. దే ఆర్ ద బెస్ట్ మోటివేటర్స్. ఎంత బెస్ట్ మోటివేటర్స్ అంటే మీరు ఎన్నో విని 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 ఒక డిసైడ్కి వస్తారు. ఎస్, ఒక కామన్ మ్యాన్ ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్రిలియనీర్, వరల్డ్లో బెస్ట్ ట్రిలియనీర్ అయ్యారు. ఎలానో స్టార్ట్ చేశారు. నేను ఈరోజు ఒక చిన్న రూమ్లో 10 రూపాయలతో స్టార్ట్ చేస్తాను, ఫుల్ మోటివేషన్తో వెళ్తారు. వెంటనే మీ ఫ్రెండ్ వచ్చి చెప్తాడు, ఇవన్నీ అయ్యే పనులు కాదు, అదంతా టైం వేస్ట్ వ్యవహారం, మనకు మనిషి ముఖ్యం రా, మన ఫ్రెండ్షిప్ ముఖ్యం, మనం ముఖ్యం, మన రిలేషన్ ముఖ్యం అంటాడు. ఇవన్నీ పనికొచ్చేవి కాదు అంటాడు. వెంటనే ఏమైపోతుంది, బీజం పడిపోతుంది. సో అలా కాకుండా మీ ఆలోచనలను విస్తరించేవాడై ఉండాలి మీ ఫ్రెండ్. సెకండ్ పాయింట్ ఏం రాసుకుంటారు, మీ ఆలోచనలను విస్తరించేవాడై ఉండాలి. ఇక థర్డ్ పర్సన్ స్టీవ్ జాబ్స్ అండ్ స్టీవ్ వోజ్నియాక్. వీరిద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఈరోజు యాపిల్ ఫోన్ అనేది ఒక స్టేటస్ సింబల్ అయింది, అవునా కదా? ఎస్ ఆర్ నో? స్టీవ్ జాబ్స్ గురించి మీ అందరికీ కొన్ని విషయాలు తెలుసు, కానీ నేను మరొకసారి చెప్తాను చూడండి. మీకు ఒక విషయం తెలుసా, స్టీవ్ జాబ్స్ హీఈస్ నాట్ అన్ ఇంజనీర్. ఎంతమందికి తెలుసు? ఆయన ఇంజనీర్ కాదు అని ఎంతమందికి తెలుసు? మీకు తెలుసా? ఆయన అందరూ తాగి పడేసిన కోక్ టిన్నులు ఏవైతే ఉంటాయో ఆ కోక్ టిన్నులు అన్నీ కూడా లాస్ట్కు చివర్లో అవన్నీ జమ చేసి అవి అమ్ముకొని వాటితో వచ్చిన దాంతో ఫుడ్ ఆ రోజుకు సంపాదించుకునేవాడు. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి ప్రతిరోజు ప్రసాదం తిని లైఫ్ని లీడ్ చేసేవాడు. అలాంటి వ్యక్తి ఒక మాంక్గా మారాలని చెప్పి ది మాంక్ హూ సోల్డ్ హీస్ ఫెరారీ అని ఒక బుక్ చదివిన తర్వాత ఒక మాంక్గా మారాలని చెప్పి మన భారతదేశానికి వస్తాడు. ఇది నేను కల్పిత కథ కాదు. శ్రీ నరేంద్ర మోడీ గారితో ఫేస్బుక్ ఫౌండర్ మాట్లాడిన వీడియో యూట్యూబ్లో ఇప్పటికీ ఉంది. వారిద్దరు కలిసి మాట్లాడతారు. ఫేస్బుక్ ఫౌండర్ ఏమని చెప్తాడంటే, సార్ నేను ఫేస్బుక్ స్టార్ట్ చేసేటప్పుడు స్టీవ్ జాబ్స్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాను, నేను ఫేస్బుక్ను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను, నేనేం చేయాలి అని అడిగాను. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక 3 months భారతదేశానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆధ్యాత్మిక పర్యటన చెయ్యి అన్నాడు. అలా వాళ్ళు స్టీవ్ జాబ్స్ మొట్టమొదట ఆగింది ఎక్కడ అంటే, చెప్తారా ఎవరైనా చాట్ బాక్స్లో? తెలుసా మీకు? తెలుసా? తెలుసు, ఒకసారి చాట్ బాక్స్లో టైప్ చేయండి. నీమ్ కరోలి బాబా టెంపుల్. తెలుసా మీకు ఎవరికైనా? నీమ్ కరోలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి వచ్చిన ఐడియాతో ఒక మాంక్గా మారాలనుకున్న వ్యక్తి ప్రపంచంలోనే ద బెస్ట్ సీఈఓగా మారాడా లేదా చెప్పండి? బెస్ట్ సీఈఓగా మారాడా లేదా? ఇప్పుడు యాపిల్ ఫోన్ అంటే స్టేటస్ సింబల్ అయింది, ఎస్ ఆర్ నో? అవునా కదండి? ఇప్పుడు 17 Pro Max వచ్చింది, నెక్స్ట్ 18 లేదా 18 Pro Max.
యాపిల్ ఫోన్ ఉంటేనే ఇక అది వేరే రేంజ్ అన్నట్టుగా మారిపోయింది. అంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాడు. ఒక మాంకుగా మారాలనుకున్న వ్యక్తి, ఒక సన్యాసిగా మారాలనుకున్న వ్యక్తి, ధనవంతుల యొక్క స్టేటస్ సింబల్ని మనం లక్షల రూపాయలు పెట్టేది యాపిల్ ఫోన్కి ఎందుకు తెలుసా? ఆ బ్రాండ్కి, ఆ బ్రాండ్ యొక్క వాల్యూ అది. సో అంత బ్రాండ్ని క్రియేట్ చేయడానికి ఎవరు అతనికి సపోర్ట్ చేసిందంటే ఒక ఫ్రెండ్. ఈజ్ నన్ అదర్ దెన్, ఇతను ఆయన ఫ్రెండ్. అంటే మీ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలో తెలుసా? మీ ఫ్రెండ్షిప్ అనేది కేవలం టైం పాస్ ముచ్చట్ల కోసం కాదు, ఒక లక్ష్యం కోసం ఉండాలి. దేనికోసం ఉండాలండి? ఒక లక్ష్యం, ఇద్దరిది ఒకే లక్ష్యం అయి ఉండాలి. ఫిల్టర్ చేయండి మీ ఫ్రెండ్షిప్లో. ఇప్పుడు దమ్ము కొట్టే ఫ్రెండ్ ఉన్నాడా, మందు కొట్టే ఫ్రెండ్ ఉన్నాడా? ఎస్ సార్, మా ఇద్దరి లక్ష్యం 9 అయిందంటే 90 ఎంఎల్ఏ లక్ష్యం సార్, మేము రైట్ ఫ్రెండ్షిప్లో ఉన్నారంటారా? అది కూడా సేమ్ లక్ష్యమే కదా, అవునా? 9 అయిందంటే 90 ఎంఎల్, లక్ష్యం ఒకటే. కానీ ఆ 90 ఎంఎల్ ప్రపంచాన్ని ఏమైనా చేంజ్ చేయగలుగుతుందా? ఏం చేంజ్ చేయలేదు కదా. సో అలాగే మీ ఫ్రెండ్షిప్ని మీరు మార్చుకుంటే 100% మీ లైఫ్ మారుతుందండి. 100% మారుతుంది. సో ఇలా ఇప్పుడు చూడండి, ఇంజనీర్ కానీ ఒక స్టీవ్ జాబ్స్ ఎంతోమంది ఇంజనీర్స్కి ఇన్స్పిరేషన్ అయ్యాడు. అంటే మీ దగ్గర లేని ఒక క్వాలిటీ, ఒక నైపుణ్యం ఏదైతే ఉంటుందో ఆ నైపుణ్యాన్ని పెంపొందించే ఫ్రెండ్ అయి ఉండాలి మీకు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఇవన్నీ కూడా ఇప్పుడు చూడండి, వీళ్ళంతా ఈ ప్రపంచంలో ఉన్నవారా లేదా నేను కల్పిక కథలు చెప్తున్నానా? చెప్పండి. ఉన్నవాళ్ళే కదా. వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన తర్వాత నేను పిక్ చేసిన పాయింట్స్ ఇవి. సో నెక్స్ట్, గూగుల్ ఎంతమందికి తెలుసండి? గూగుల్ తెలుసా మీ అందరికీ? గూగుల్ తెలియని వాళ్ళు లేరు, అవునా కదా? గూగుల్ తల్లి అంటాం కదా, గూగుల్. సో ఆ గూగుల్ స్టార్ట్ చేసింది కూడా ఒక ఇద్దరు ఫ్రెండ్స్, తెలుసా? ఇద్దరు స్నేహితులు. సో వాళ్ళెవరో చూద్దాం. సో వాళ్ళే లారీ పేజ్ అండ్ సర్జన్ బ్రైన్. వీరిద్దరి స్నేహం వల్ల ఈరోజు చాలా మంది లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు, అవబోతున్నారు. ఎస్ ఆర్ నో? అవునా కదా? అంటే ఒక మంచి ఆలోచనకు ఒక మంచి స్నేహితుడు తోడైతే ప్రపంచ స్థాయి విజయాలు సాధ్యమవుతాయి. మంచి ఆలోచనకు మంచి స్నేహితుడు. మీ ఆలోచనలని మొహమాటంగా చెప్పగలిగే ఫ్రెండ్ ఉన్నాడా మీకు? ఉన్నాడా అండి? వెంకటేష్ గారు ఉన్నాడా? మీ ఆలోచనలని మొహమాటంగా షేర్ చేసుకోగలగాలి. మీకున్న థాట్ని, ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు మీకు వస్తాయి. అందుకే మీరు నా జూమ్కి వచ్చారు. ఇక్కడున్న సెషన్లో ఉన్న 50 మందిలో ఏ ఒక్కరిని కూడా నేను నాకంటే తక్కువ తెలిసిన వారిగా నేను అనుకోను. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని చేంజ్ చేయగల థాట్ మీ దగ్గర ఉంది కాబట్టి మీరు నా థాట్కి కనెక్ట్ అయ్యారు. అయితే ఈ ఆలోచనని ఏమాత్రం మొహమాటం లేకుండా ధైర్యంగా ఒక ఫ్రెండ్తో చెప్పగలిగేటువంటి ఫ్రెండ్ మీకు ఉన్నాడా లేదా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అంటే మనకి ఇంకా ఫ్రెండ్ కావాలి. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అన్నట్టు నాకు ఒక గుడ్ ఫ్రెండ్ కావాలి. అవునా రాంబాబు గారు, అంతేనా? లేదా ఇప్పటికీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అంటున్నారా? నాకు ఒక గుడ్ ఫ్రెండ్ కావాలి. పాట మారుద్దాం మనం. ఓకేనా? ఒక సాంగ్ క్రియేట్ చేయండి, నాకు ఒక గుడ్ ఫ్రెండ్ కావాలి అని. ఓకే. సో ఇంకొక ముగ్గురు స్నేహితుల గురించి చెప్తాను. యూట్యూబ్. ఎంతమందికి యూట్యూబ్ తెలుసు? తెలుసా? నన్ను చూసింది కూడా యూట్యూబ్లే కదా. సో యూట్యూబ్ స్టార్ట్ చేసింది కూడా ఒక ముగ్గురు స్నేహితులు, వీరేవారు. ఈ ముగ్గురు స్నేహితులు కలిసి యూట్యూబ్ను స్టార్ట్ చేశారు. మీకు ఒక విషయం తెలుసా? యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3 సంవత్సరాలకి 50 వీడియోలు కూడా అప్లోడ్ అవ్వలేదు. ఎన్ని వీడియోలు అండి? కనీసం 50 100 లోపు వీడియోలు అప్లోడ్ అవుతే అసలు యూట్యూబ్ను మానేద్దాం అనుకున్నారు, బంద్ చేద్దాం, ఇది సక్సెస్ అయ్యే ఫార్ములా కాదనుకున్నారు వాళ్ళు. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నటువంటి ఒక కమ్యూనికేషన్ వల్ల ఈరోజు యూట్యూబ్ అనేది ప్రపంచంలో చాలా మందిని ధనవంతులను చేస్తున్న ఒక అతిపెద్ద ప్లాట్ఫామ్. ఎస్ ఆర్ నో? అవునా కాదండి? అతిపెద్ద సోషల్ ప్లాట్ఫామ్ ఏదైనా ఆపర్చునిటీ ఇస్తుంది అంటే దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ యూట్యూబ్. అది ఎవరి వల్ల సాధ్యమైంది? ముగ్గురు ఫ్రెండ్స్ వల్ల. ఎవరి వల్ల? ముగ్గురు ఫ్రెండ్స్ వల్ల.
అంటే ఫ్రెండ్షిప్ అనేది ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. మీ జీవితంలో ఇప్పుడు మీరు ఉన్న దానికంటే ఇంకొక 100 టైమ్స్ మీ లైఫ్ బెటర్గా మారాలి అనుకుంటే ఫైండ్ యువర్ గుడ్ ఫ్రెండ్. మీ మంచి స్నేహితుడిని మీరు మొదటగా వెతకండి. నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయా లేదా మీరు చెక్ చేయండి. ఈ ముగ్గురు కలిసి ఒకే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఒకే లక్ష్యాన్ని. సో వీరిద్దరు కలిసి చేసిన పని ఈరోజు ప్రపంచంలో అసలు ఎంత అండి, కోట్లు సంపాదిస్తున్నారు, కోట్లు. మిస్టర్ బీస్ట్ అని ఉంటాడు యూట్యూబ్లో, తెలుసా మీకు ఎవరికైనా? యూట్యూబ్ ఫౌండర్స్ కంటే ఎక్కువ సంపాదన ఆయనకి త్రూ యూట్యూబ్. పోనీ మనందరికి తెలుగు వాళ్ళకి నా అన్వేష్ అని ఒకడు ఉంటాడు కదా, తెలుసా? యూట్యూబ్లో వస్తా ఉంటాడు. 8 కోట్ల వరకు సంపాదించాడు. ఎక్కడి నుండి సంపాదించాడు? ఫ్రమ్ యూట్యూబ్. అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆ ప్లాట్ఫామ్ అందరికీ ఇన్కమ్ ఇస్తుంది. దీని వెనుక ఉన్నటువంటి రీజన్ స్నేహం, ఫ్రెండ్షిప్. ప్రపంచంలో ద బెస్ట్ ట్రిలియనర్, ఫస్ట్ ట్రిలియనర్ ఎలాన్ మస్క్. ఇతను కూడా, మనకి ఎలాన్ మస్క్ ఒక్కడే తెలుసు, కానీ ఎలాన్ మస్క్ యొక్క ఫ్రెండ్ గురించి మనకు తెలియదు. ఎలాన్ మస్క్ తన యొక్క తెలివితేటలతో మీలాంటి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని పిలుచుకొని ఆయన ఏమని చెప్పాడంటే, నేను మనుషులని అంగారక గ్రహం వైపుకి తీసుకెళ్తాను, అక్కడ తీసుకెళ్తానని చెప్పాడు. ఇప్పుడు ఎలాన్ మస్క్ చేతిలో ఉన్న టెస్లా కంపెనీ, అది ఎలాన్ మస్క్ కంపెనీ కాదు, తెలుసా మీకు? టెస్లా కంపెనీ వేరే అతనిది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, మన మహేశ్వర సార్ గారు ఉన్నారు, ఉమామహేశ్వర సార్ గారు ఉన్నారు. సో పాపం ఈ అరుణ్కి ఏమో కొంచెం తెలివితేటలు బాగున్నట్టున్నాయి, నా కంపెనీ నువ్వు చూసుకోవా అని చెప్పి నాకు ఇచ్చేశాడు. అలా టెస్లా అనే ఒక కంపెనీ, ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన ఒక కంపెనీని, ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తున్న ఈ పర్సన్ అప్పుడు బ్యాంక్ లో ఉన్న ఒక కంపెనీని, ఎలాన్ మస్క్ యొక్క తెలివితేటల్ని చూసి ఆ కంపెనీని ఇతనికి ఇచ్చాడు, ఈ మార్టిన్ అనే వ్యక్తి. ఈరోజు టెస్లా అనేది వరల్డ్లోనే ద బెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ. ఎస్ ఆర్ నో? వాయిస్ రావట్లేదండి నాది? వాయిస్ రావట్లేదా? వస్తుందా? ఎస్ ఎస్, ఎవరో వాయిస్ రావట్లేదని పెట్టారు. సార్ మీ సిగ్నల్ చూడండి. నా వాయిస్ రావట్లేదంటే సిగ్నల్ చూడండి ఒకసారి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉంటారో తెలుసా? అరే వీడు నాకు ఎదురుగా వస్తున్నాడు, ఈరోజు ఒక 100 రూపాయలు అడుగుతాడేమో అని చెప్పి తప్పించుకునే వాళ్ళు ఉన్నారు, అవునా కదా? లేదా ఇంకా చాలా చాలా మంది ఇంకెలా ఉంటారంటే, పార్టీ చేసుకుందాం బట్ నా జేబులో రూపాయి మాత్రం తీయను, నువ్వే ఖర్చు చేయాలి, నువ్వే చేయాలి అంతా అంటారు. ఇక్కడ ఫ్రెండ్షిప్లో ఒక కంపెనీనే అతని చేతిలో పెట్టాడంటే అసలు ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ ఏంటి? మనం చేస్తున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ప్రపంచం చేస్తున్న ఫ్రెండ్షిప్ ఎలాంటిది, ఒకసారి మీరు ఆలోచన చేయండి. తన కంపెనీ మొత్తాన్ని ఇతని చేతిలో పెట్టాడండి. ఇప్పుడు కంపెనీ ఓనర్ ఎవరంటే ఎలాన్ మస్కే అంటారు, మార్టిన్ అనరు. అలాంటి ఫ్రెండ్ మనకు ఉన్నాడా లేదా? అలాంటి ఫ్రెండ్ మనకు కావాలి. ఈరోజు ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిలియనీర్గా అవబోతున్నాడు. అంటే మీ డ్రీమ్స్కి ప్రాణం పోసే నైపుణ్యం ఉన్న ఒక స్నేహితుడు కావాలి. మీ డ్రీమ్స్కి ఇంకా హై లెవెల్కి తీసుకెళ్ళి వాటిని నిజరూపం చేయగల స్నేహితుడు కావాలి. అంతేకాని మీ డ్రీమ్స్ని చంపి కిల్ చేసే స్నేహితుడు కాదు మీకు కావాల్సింది. అలా మన ఇండియాలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు 5 ఫ్రెండ్స్తో కలిసి పెట్టారు ఇన్ఫోసిస్. ఈరోజు ఆ కంపెనీ ఎంత పెద్దగా ఉందండి. ఒక స్టేట్ సీఎంలని నిర్ణయించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. 5 ఫ్రెండ్స్తో కలిసి స్టార్ట్ చేసిన ఒక కంపెనీ. సో వీళ్ళ మధ్యలో ఉంది ఏంటి? బిలీవ్నెస్, నమ్మకం, ఒక దృఢమైన బంధం. ఈ దృఢమైన బంధం ఈ స్నేహితుల బృందాన్ని ప్రపంచం గర్వించే స్థాయిగా తీసుకెళ్ళి. సో అలా మీ జీవితంలో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లేదా? ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు? వన్స్ థింక్ చేయండి ఒకసారి. ఒకసారి. సో డియర్ ఫ్రెండ్స్, ఈ వరల్డ్లో ఒక స్నేహితుడినితో కలిసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి మీ స్నేహితుడు ఎలా ఉన్నాడు?
యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని ఒక మాట మనం వింటాం కదా. ఎక్కువ నెట్వర్క్ మార్కెటింగ్లలో మోటివేషన్ స్పీకర్లు వాడుతూ ఉంటారు ఈ పదాన్ని. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్. నెట్వర్క్ అంటే ఒకరిని జాయిన్ చేయి, ఇద్దరిని జాయిన్ చేయి, ఇది కాదు. నేను అది చెప్పట్లేదు. మీ నెట్వర్క్ అంటే మీ ఫ్రెండ్స్. పిక్ యువర్ 5 ఫ్రెండ్స్, 5 స్నేహితులు. వారు ఎలా ఉన్నారో దానిని బట్టి మీ నెట్వర్క్ మారాలి. ఇప్పుడు మీకున్న టర్న్ ఓవర్ మారాలి. ఇప్పుడు మీకున్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ మారాలి. కొత్త ఆలోచన పుట్టాలి. కొత్త కంపెనీని మీరు స్టార్ట్ చేయాలి. బెటర్ ఐడియాస్ ఇవ్వగలగాలి. ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలి. క్లియర్ గోల్స్ని మీకు చూపించాలి. కంటిన్యూస్గా గ్రోత్ చేసి ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు అసలు ఫ్రెండ్ అనేవాడు మనకి ఎలా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడో నేను చెప్తాను చూడండి. మన ఇండియాకి చాలా సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ వచ్చింది, అవునా కదా? క్రికెట్ వరల్డ్ కప్. క్రికెట్ ఎంతమంది చూస్తారండి? బోర్ కొడుతుందా? నేను చెప్పేది ఏమైనా బోర్ కొడుతుందా? బోర్ కొడితే చాట్ బాక్స్లో మెన్షన్ చేయండి, క్లోజ్ చేద్దాం. బోర్ ఏం కొట్టట్లేదు కదా? ఎస్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ క్రికెటర్స్ ఉండే రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్లోకి వెళ్ళారు ఒక అతను వెళ్ళి ఏమని అడిగాడంటే, మనం వరల్డ్ కప్ ఎందుకు గెలవాలి? ఈ టీంలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు, మనం వరల్డ్ కప్ ఎందుకు గెలవాలి? ఒక అతను చెప్తున్నాడు, సార్ మనం వరల్డ్ కప్ గెలిస్తే మనం ఇండియాలో దిగగానే, ఎయిర్పోర్ట్లో దిగగానే మనకి దండలేసి డబ్బులు పట్టుకొని మనల్ని చాలా ఘనంగా తీసుకెళ్తారు సార్ అని ఒక అతను అన్నాడు. ఇంకొక అతను ఏమన్నాడు, మనకి టీఆర్పీ పెరుగుతుంది, మన ఇన్కమ్ పెరుగుతుంది, వరల్డ్ కప్ అంటే ప్రపంచ స్థాయిలో మనకు పేరు వస్తుందని ఇంకొక అతను అన్నాడు. ఇంకొక అతను యాడ్స్ వస్తాయి అన్నాడు. ఇంకొక అతను మనల్ని ప్రధానమంత్రి కలుస్తాడు, మన జీవితాలే మారిపోతాయి, ఇలా చెప్తూ ఉన్నారు. కానీ జాగ్రత్త వినండి. కానీ ఒక పర్సన్ ముందుకొచ్చి ఒక మాట అన్నాడు. ఆ వరల్డ్ కప్ గెలవడానికి ఆ మాటే కారణమైంది. ఏంటి ఆ మాట అంటే, మన మధ్యలో ఒక మనిషి ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క చిరకాల జీవితకాల వాంఛ, కోరిక ఏంటో తెలుసా? ఒక్కసారైనా ప్రపంచ కప్ గెలవాలి, వరల్డ్ కప్. కానీ మనందరికీ అవకాశం ఉంది, ఆయనకి ఈసారి మాత్రమే చివరి అవకాశం. ఇక ఈ అవకాశం మిస్ అయిందా, ఆయన డ్రీమ్ అలానే మిగిలిపోతుంది. ఇప్పుడు మనం వరల్డ్ కప్ గెలవాల్సింది ఎవరి కోసమో తెలుసా? అతని డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి గెలవాలి. అతనే ఎవరు? సచిన్ టెండూల్కర్. చివరి మ్యాచ్ ఆయనకది. ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? నన్ అదర్ దెన్ మహేంద్ర సింగ్ ధోని, మిస్టర్ కూల్. అన్న మాట ప్రకారం వరల్డ్ కప్ గెలిచారా లేదా? గెలిచారా లేదా? అంటే ఎ గిఫ్ట్ ఫ్రమ్ ధోని టు సచిన్, ఎ ఫ్రెండ్స్ లవ్. ఫస్ట్ మీ యొక్క స్నేహితుడిని గెలవండి, తర్వాత ప్రపంచాన్ని మీరు గెలుస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ప్రపంచ కప్ గెలవడానికి దాని వెనుకాల ఉన్నటువంటి ఒక గ్రేట్ రీజన్. ఎస్, సచిన్కి ఇక ఇది మిస్ అయిందా తన జీవితంలో ఒక వెల్తిగా ఉండిపోతుంది. అసలు ఆ రోజు మ్యాచ్ చూస్తున్నప్పుడు నా కళ్ళెంబడి కూడా నీళ్ళు వచ్చాయి. సచిన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరూ కూడా కోరుకున్నారు, అవునా కాదా, ప్రపంచ కప్ రావాలని. సో అలాంటి ఫ్రెండ్ కావాలండి మనకి. అలాంటి ఫ్రెండ్షిప్ కావాలి మనకి. మీకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా, లేరా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఒక బిలియనీర్ ఒకసారి చెప్పాడు, ఏంటో తెలుసా? ఇఫ్ యు సిట్ ఎట్ ఏ టేబుల్, మేక్ ష్యూర్ దే టాక్ అబౌట్, జాగ్రత్త వినండి, ఒక నలుగురు అమ్మలక్కలు, అన్నదమ్ములు, నలుగురు ఫ్రెండ్స్ కూర్చుంటే మీ సంభాషణ దేనికి ఉండాలి తెలుసా? ఫస్ట్ గాడ్, దేవుడి గురించి. గ్రోత్, ఎలా ఎదగాలి. బిజినెస్, మన పనులేంటి, మన వ్యాపారాలేంటి, మన డ్రీమ్స్ అండ్ మనీ, వీటి గురించే మాట్లాడాలి. ఈ 5 గురించే పంచభూతాలు అంటాం కదా. గాడ్, గ్రోత్, బిజినెస్, డ్రీమ్ అండ్ మనీ. అంతేకాని వాడు అలాంటోడు, వీడు ఇలాంటోడు, అరుణ్ సార్ అలాంటోడు, ఇలా మనుషుల గురించి మాట్లాడేవారు మీ టేబుల్ పైన ఉంటే అయిపోయినట్టే మీ పని. ఏమైనట్టు? అయిపోయినట్టే. గంటలు గంటలు ఫోన్లు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పక్కింటి ఆవిడ గురించి మాట్లాడుతున్నారా? ఆవిడ చీర గురించి మాట్లాడుతున్నారా? నగల గురించి మాట్లాడుతున్నారా? సీరియల్ గురించి మాట్లాడుతున్నారా? వాడు వీనికి హెల్ప్ చేయలేదు, వీడు వానికి హెల్ప్ చేయలేదు.
మనుషులంటే ఇలానే ఉంటారు, మనుషులంటే అలానే ఉంటారు, మనుషుల మధ్య మానవత్వం కొరువైంది. ఇన్ని ముచ్చట్లు చెప్తాడు. బయటికి పోయి ఎవడన్నా సార్ ఒక 10 రూపాయలు దానం చేయండి, లేవు పో అంటాడు. అంటే మీ సంభాషణ ఎప్పుడు కూడా ఒక 5 విషయాలపైన ఆధారపడి ఉండాలి. ఏం విషయాలు అవి? 5 విషయాలు ఏంటి? గాడ్, ఎక్స్క్యూజ్ మీ, గాడ్, గ్రోత్, బిజినెస్, డ్రీమ్ అండ్ మనీ. రాసి పెట్టుకోండి. దేవుడి గురించి మాట్లాడాలి, జీవితంలో ఇంకా ఎదగడం గురించి మాట్లాడాలి, బిజినెస్ గురించి మాట్లాడాలి. గాడ్ అంటే కీప్ యువర్ గ్రౌండెడ్. దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం. గ్రోత్, కీప్ యూ మూవింగ్ ఫార్వర్డ్, ఇంకా మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. బిజినెస్, క్రియేట్ ఆపర్చునిటీస్, కొత్త కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి. డ్రీమ్స్, మీకు ఒక పర్పస్, మీ యొక్క జీవితానికి ఒక లక్ష్యాన్ని మీరు నిర్ణయించుకోవాలి. మనీ, ఈ మనీ అనేది ఏం చేస్తుంది తెలుసా? గివ్స్ యూ ఫ్రీడమ్. మీ బానిస సంఖ్యలను తెంపేస్తుంది. సో అలా మీ యొక్క స్ట్రెంగ్త్ని ఇంకా పెంచే వాళ్ళై ఉండాలి. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ యువర్ బర్డెన్స్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక బర్డెన్ ఫీల్ అవుతున్నారో, ఆ బర్డెన్ని జయించగల శక్తి మీకు ఉంటేనే ఆ బర్డెన్ వచ్చింది. మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలుసా? అంటే మీకు భరించగల శక్తి ఉంటేనే భగవంతుడు మనకి ఆ ఛాలెంజ్ని ఇస్తాడు. కానీ ఆ ఛాలెంజ్ని మీరు ఒంటరిగా గెలవలేరండి. ఆ బర్త్డేని మీరు ఒంటరిగా గెలవలేరు. మీకు ఇలాంటి ఒక స్నేహితుడు కావాలి. ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరు ఒకరి చేయి ఒకరు పట్టుకొని బరువును మోసుకెళ్తున్నారు. అవునా కాదా? మోసుకెళ్తున్నారా? సో అలాంటి స్నేహితుడు అంటే ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు వాళ్ళిద్దరు. ఇప్పుడు వాట్ ఎవర్ యు ఆర్ క్యారింగ్ టుడే, రిమెంబర్ దట్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ ద వెయిట్. ఇద్దరు ఒకటే లక్ష్యాన్ని కలిగి ఉన్నారు, చేయి చేయి పట్టుకున్నారు, ఆ బరువును సునాయాసంగా మోస్తున్నారు. అలాంటి ఫ్రెండ్ మీకున్నాడా? జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీకు అలాంటి ఫ్రెండ్ లేకపోతే డోంట్ వరీ, నేను మీకు అలాంటి ఫ్రెండ్ అవుతాను. ఎవరవుతారండి? నేను మీకు అలాంటి ఫ్రెండ్ని అవుతాను. మీకు ఆలోచనలు ఉన్నాయా? జస్ట్ షేర్ చేసుకోండి నాతో. నిరభ్యంతరంగా షేర్ చేయండి. ఎందుకంటే ఐ ఆమ్ ద బిగ్ డ్రీమర్. నేనున్నది ఇంత, నా డ్రీమ్ ఇంత, ఈ విశ్వం అంతా, అనంతం అంతా, అంత ఆలోచిస్తాను నేను, అంత పనులు చేస్తాను. నా ఏజ్ ఇంత, నా సహవాసం ఇంత, అలాంటి వారితో సహవాసం చేస్తాను, అలాంటి ఫెలోషిప్ను కలిగి ఉంటాను. మీ జీవితంలో ఇలాంటి లక్షణాలతో కూడిన ఫ్రెండ్స్ ఎవరు లేరని బాధపడితే, అలాంటి ఫ్రెండ్ కోసం కనుక మీరు వెతుకుతున్నట్లయితే ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఎస్ ఆర్ నో? ఐ ఆమ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. జస్ట్ స్టే ట్యూన్ అయి ఉండండి. ఏదో ఒక రోజు నా ద్వారా మీ లక్ష్యాన్ని మీరు చేరుతారు. నా క్లాసెస్కి అటెండ్ అయిన వాళ్ళు, అటెండ్ అవుతున్న వాళ్ళు, అటెండ్ కాబోతున్న వాళ్ళు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చాలా మందిని నేను ఒక మెంటర్గా నిరంతరం జీవితాంతం నన్నే ఫాలో అవ్వండి అని చెప్పాను. నన్నే ఫాలో అవ్వండి అని చెప్పాను. వారికి వారు నడిచేలాగా, వారికి వారు ఎక్కేలాగా, వారికి వారు ఎదిగేలాగా తయారు చేస్తాను. అలా నేను తయారు చేసిన పీపుల్ ఎంతో మంది ఉన్నారు. లక్షలు సంపాదించే వాళ్ళు కోట్లకు ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ఫ్రెండ్షిప్ మీరు నాతో చేయొచ్చు. సో నాతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే మరేంటి సార్, ఎలా సార్ అంటే, ఇన్ ద వరల్డ్ ప్రతిదీ కూడా మనకి ప్రైజ్ కలిగి ఉంటుంది. సో మీ జీవితంలో నిజంగా మీరు మారాలనుకుంటే, నిజంగా మీరు మీ జీవితంలో ఎదగాలనుకుంటే, సార్ ప్రైజ్ అంటున్నారు కదా, ఈ ప్రైజ్ అనేది లేకుండా ఫ్రీగా లేదా సార్? ఫస్ట్ వచ్చే ఆలోచన ఇదే కదా. ఫ్రీ 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 ఫ్రీ. జీవితం మొత్తం, మీ లైఫ్ మొత్తం కూడా మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో ఒక్కసారి నాకు చాట్ బాక్స్లో టైప్ చేయరా ప్లీజ్? అందరు కూడా నా జీవిత లక్ష్యం ఇన్ని కోట్లు సార్, ఒక్కసారి టైప్ చేయండి. 100 crores. ఇంకా ఇంకా టైప్ చేయండి. ఒకరికే ఉందా 100 crores? ఇంకెవరికి లేదా? 3000 crores, 100 crores, ఇంకా 100 crores, ఇంకా 2 crores. అంతేనా పద్మ గారు? 2 crores సరిపోతాయా? ఒక లంబర్గిని కార్ కొందామంటే 5 కోట్లు ఉందండి. ఎస్. ఇప్పుడు ఓకే. ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు మీరు? ఎప్పటి నుంచి అనుకుంటారు? 5 ఏళ్ళుగా, 10 ఏళ్ళుగా, 3 ఏళ్ళుగా, 4 ఏళ్ళుగా అనుకుంటున్నారా?
మీకు గనక ఒక ఫ్రెండ్, ఫ్రెండ్ గనక దొరికితే ఫ్రెండ్ గనక దొరికితే ఇప్పుడు మీరు జీవిత లక్ష్యం అన్న 100 కోట్లు సంవత్సరంలో సంపాదించి చూపించవచ్చు. ఆ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? సార్ నేను చిన్నప్పటి నుండి చెడ్డీ దోస్తులం సార్, నర్సరీ ఫ్రెండ్స్ సార్, ఇంటర్ ఫ్రెండ్స్ సార్, గ్లాస్ ఫ్రెండ్ సార్, లేదంటే బ్యూటీ పార్లర్ ఫ్రెండ్ సార్, లేదంటే కిట్టి పార్టీ ఫ్రెండ్ సార్, లేదంటే కలిసి సీరియల్ చూసే ఫ్రెండ్ సార్. వాళ్ళెవరు నిన్ను తీసుకెళ్లరు. నీ ఫ్రెండ్ నీకు ఎప్పుడు దొరుకుతాడో తెలుసా? మీ అందరికీ తెలుసు ఒక పర్సన్, సమంత ఎంతమందికి తెలుసండి? తన లైఫ్లో నమ్మి ఒక ఇంటికి కోడలుగా వెళ్ళి కొన్ని సంవత్సరాల కాపురం తర్వాత లైఫ్ ఇక అయిపోయింది అనుకున్నారు. ఆఫ్టర్ డివోర్స్ అంత స్ట్రగుల్ తర్వాత ఒక ఫ్రెండ్ దొరికాడు. ఆయనే తన హస్బెండ్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హస్బెండ్. మీ డ్రీమ్, సార్ నేను 100 కోట్లు సంపాదించాలి, 200 కోట్లు, 3000 కోట్లు అనుకుంటుండడమే. ఏది నీ యాక్షన్? ఏది నీ పనేది? ఏం చేసావు? కనీసం రూపాయి అన్నా సంపాదించావా లాభం వచ్చేది? జస్ట్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సరంలో వారిద్దరు కలిసి ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం తాలూకు రిజల్ట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. You want to say something cool? Yes. What is it? Nothing. Put passcode. Dang. Is it good? Did the teddy bear like, huh? You did 100 crores? We did 100 crores. చూసారా? వీ డిడ్ 100 crores సంవత్సర కాలంలో. సంవత్సరంన్నర, 100 కోట్లు. డియర్ ఫ్రెండ్స్, కోట్ల రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నారండి. మీరు ఇంకా మీ మైండ్ సెట్ని అక్కడికే క్లోజ్ చేసి నాకు 100 కోట్లు కావాలి, 200 కోట్లు కావాలి, చలో దా ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్కి రా. ఆ సినిమాకి వాళ్ళు డబ్బులు పెడితే సినిమా వచ్చిందా? ఊరికే సినిమా వచ్చిందా? వేరే ఎవరో పెడితే సినిమా తీయలేదు, వాళ్ళే డబ్బులు పెట్టుకొని సినిమా తీశారు. దే ఆర్ ద ప్రొడ్యూసర్స్. చాలా మందికి ఏముంటుందో తెలుసా? డబ్బులు కావాలి కావాలి, కానీ నా జేబుల నుంచి రూపాయి కూడా పెట్టద్దు. నాకు భారం లేకుండా, నాకు నాకు కంఫర్ట్ జోన్లో ఉంటూ ఎక్కడి నుంచైనా రావాలి, కానీ నేను మాత్రం పెట్టను. అమ్మో, నా డబ్బులు నా జేబులోనే ఉండాలి. ఎక్కడి నుండి వస్తుంది నీకు? నీ డ్రీమ్ డ్రీమ్గానే మిగిలిపోతుంది. ఈ బాడీ సోల్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అలా కాదు. ఫస్ట్ ఫైండ్ ఏ ఫ్రెండ్. ఒక స్నేహితుడిని మీరు వెతికిన తర్వాత ఆ స్నేహితుడు మిమ్మల్ని వెతుక్కుంటూ You వస్తాడు. want to say అప్పుడు అప్పుడు మీ జీవితంలో మీరు అనుకున్నది జరుగుతుంది. సో అలా మీరు మాతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటే మిసెస్ లలిత అరుణ్, మిసెస్ అరుణ్తో నాకు ఒక పర్సన్ కలిశాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? సార్, నేను ఒక 10 లక్షల రూపాయలు ఒక ఆర్ఫన్ హోమేజ్కి ఇవ్వాలి, చెక్ ఇవ్వాలి, అది నా గోలు. దానికి నాకు ప్రీమియం పీపుల్తో ఇన్సూరెన్స్ చేయించాలి, ఒక ఎల్ఐసి ఏజెంట్. ఓకే సార్, సూపర్. మరి మీరు ప్రీమియం పీపుల్ కావాలనుకున్నప్పుడు ఈరోజు ఎంతమంది కలిశారు సార్ అని అడిగాను. ఎవరిని కలవలేదన్నాడు. నిన్నెవరిని కలిశారు? ఎవరిని కలవలేదు. రేపు ఎవరిని కలవబోతున్నారు? నో డాటా. ఇది లేకుండా మీరు ఎలా ఇస్తారు 10 లక్షలు చెక్ సార్ అని అడిగాను. నా దగ్గర చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ ఎవరు నాకు అవకాశం ఇయ్యరు. ఎలైట్ పీపుల్ ఫస్ట్ కలవరు అన్నాడు. అంటే తన కోరికేమో ఎలైట్ పీపుల్ రావాలని, తన కోరిక. కానీ తన లోపల ఉన్నటువంటి మనసేమో దానికి ఆపోజిట్గా ఆలోచిస్తుంది. ఫ్రీక్వెన్సీ కలవట్లేదు. చాలా మందికి ఇదే ఉంటుంది. ఆలోచనకి, కోరికకి ఫ్రీక్వెన్సీ కలవదు. అందుకే ఈ 21 డేస్, ఈ 21 రోజులు, జూలై 15వ తారీఖు నుండి 21 డేస్ విన్ యువర్ ఇన్నర్ బ్యాటిల్. మీ విష్కి, మీ కోరికలకి, మీ లోపల జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాన్ని ఎలా గెలవాలో 21 డేస్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ 10 డేస్ శ్రీకృష్ణ యోగ నిద్ర ఉంటుంది. ఈవినింగ్ కూడా మార్నింగ్ క్లాస్ ఉంటుంది, ఈవినింగ్ శ్రీకృష్ణ యోగ నిద్ర ఉంటుంది. ఈ శ్రీకృష్ణ యోగ నిద్రలో చాలామంది నా క్లాస్కి వచ్చిన వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, లిటరల్లీ మేము నిద్రలో శ్రీకృష్ణుడిని కలిసాం సార్. శ్రీకృష్ణుడిని ఆ బృందావనంలో కలిసాం సార్ అని నాతో చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అలా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణ యోగ నిద్ర అనేది మీకు ఒక్కసారి కనుక అలవాటైతే మీ సక్సెస్ని ఇంకా ఎవరు 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 ఎట్టి పరిస్థితుల్లో ఆపలేరు. ఆ శ్రీకృష్ణ యోగ నిద్రను మేము నేర్పిస్తాం. ఒక 10 డేస్ ఉంటుంది శ్రీకృష్ణ యోగ నిద్ర. సో ఈ క్లాస్కి మీరు అటెండ్ అవ్వాలంటే చాలా తక్కువ ఫీజుతో మేము కండక్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని. జస్ట్ 3,333 రూపీస్, 21 డేస్ క్లాసెస్. అంటే ఆల్మోస్ట్ 31 క్లాసెస్ వస్తాయి ఈవినింగ్ సెషన్స్తో కలిపి. అంటే ఒక క్లాస్కి మీరు పే చేసేది కేవలం 100 రూపీస్ మాత్రమే. కేవలం ఎంత? 100 రూపీస్, 100 చేంజ్ అంతే. 100 రూపాయలు పెట్టుకోలేరా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి? జస్ట్ థింక్ యువర్ సెల్ఫ్. సో అదేవిధంగా హోమ్ మేకర్స్కి సంబంధించి ఆఫ్టర్నూన్ క్లాసెస్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మేము ఒక సూపర్ డూపర్ బూపర్ ఆఫర్ ఒకటి పెడుతున్నామండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు రావచ్చు. ఎవ్రీ మంత్ ఉంటాయి ఈ సెషన్స్. మీరు కావాలంటే ముందే ఈ సెషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఒకటి కొత్తగా లాంచ్ చేస్తున్నాం. ఏమంటే ఆఫ్టర్నూన్ సెషన్ మిసెస్ లలిత అరుణ్ తీసుకుంటారు. మిడ్ డే ఛాంపియన్స్, హోమ్ మేకర్స్, ఎంప్లాయీస్, స్టూడెంట్స్. సో ఇది ఆల్మోస్ట్ మేము ఆగస్టు 15th నుండి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే 100 రిజిస్ట్రేషన్స్ కావాలి. జస్ట్ 7,777 రూపీస్కే 15 డేస్ క్లాసెస్ ఉంటాయి. అయితే ఇక్కడ మేము ఇస్తున్న ఆఫర్ ఏంటంటే గిఫ్ట్ ఫర్ 7 మెంబర్స్. ఈ 100 మందిలో ఒక 7 వ్యక్తులని మేము పిక్ చేసి, అంటే 7 వ్యక్తులకి ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చేస్తాం. ఆ నెంబరింగ్లో లాస్ట్ రోజు 15th రోజు క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ క్లాస్లో మీ నెంబర్స్ అన్నీ కూడా ఒక బాక్స్లో వేసి ఆ 7 నెంబర్స్ తీస్తాం. ఆ 7 నెంబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి 99.9 క్వాలిటీ ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. 7 మెంబర్స్కి గిఫ్ట్ ఇవ్వబోతున్నామండి. 7 వ్యక్తులకి, ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా కాదు, 7కి. మీకు ఇంకొక మీకు ఉపయోగపడే విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరికి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా? ఉన్నాయి కదా, అందులోనే చూస్తున్నారు కదా. మీ ఫోన్లలో ఎంతమంది ఫోన్లలో BIS అనే యాప్ ఉంది? ఉందా? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, అరుణ్ సార్తో జర్నీ చేస్తే మీకు ఎన్ని లాభాలు ఉంటాయో తెలుస్తాయి. ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటే, మీరు ఒక ఆర్నమెంట్ కొనాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం హాల్ మార్క్ ఉన్నటువంటి యునిక్ కోడ్ HUID అనే యునిక్ కోడ్ తెలుసా మీకు ఎవరికైనా? HUID. మీరు ఏ నగ కొన్నా, ఏ షోరూమ్కి వెళ్ళినా HUID ఉన్న గోల్డే కొనండి. ఆ నెంబర్ని మీ ఫోన్లో BIS అని ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నగ ఎక్కడ తయారు చేశారు, ఎవరు తయారు చేశారు, ఎంత క్యారెట్ అనేది తెలుస్తుంది. లేటర్ ఆన్ ఒక 4-5 సంవత్సరాలకు మీరు అది తీసేయాలనుకున్నారు, మీరు వెళ్తారు. మనందరికి తెలిసిందే, తరుగు అని అదని ఇదని లాస్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఇది 22 క్యారెట్ అని మీకు అమ్మి అది 18 క్యారెట్ అని తెలిసింది అనుకోండి, ఇమీడియట్గా మీరు వినియోగదారుల చట్టానికి వెళ్ళి ఆ BIS ఎవరైతే అడ్రస్ ఎక్కడైతే తయారు చేశారో అతని పైన మీరు కేసు ఫైల్ చేయొచ్చు. మీ బంగారం మీకు తిరిగి వస్తుంది. తెలుసా ఈ విషయం మీకు? ఇది ఎవరు చెప్పరు. బంగారం డబ్బులు ఊరికే రావని టీవీలో ఆడిస్తాడు, కానీ ఈ BIS యాప్ గురించి, HUID గురించి ఎవరు చెప్పరు. చెప్పారా ఇప్పటివరకు ఎవరైనా? మీరు ఇక్కడ నుంచి ఏ నగ కొన్నా కూడా ఇది మీరు చెక్ చేయండి. అండ్ ఇంకొక రైట్ ఉంది మీకు, ఏంటి తెలుసా? మీరు ఏ బంగారం షాప్లో ఆర్నమెంట్ కొన్నా దాని క్వాలిటీ చెక్ చేసే మిషన్స్ ప్రతి షోరూంలో ఉంటాయి. తెలుసా మీకు? ఆ మిషన్ ఇప్పుడు 22 క్యారెట్. తెలంగాణ, ఆంధ్రాలో ఒక డిఫరెన్స్ ఉంటుంది, నేను చెప్తాను చూడండి. ఆంధ్రాలో ఒక నగ తయారవ్వాలంటే 22 క్యారెట్ గోల్డ్ తోటే తయారవుతుంది, 24 క్యారెట్తో తయారవ్వదు. కానీ ఆ తెలంగాణలో ఏం చేస్తారో తెలుసా? 24 క్యారెట్ గోల్డ్ రేట్కే ఆర్నమెంట్ అమ్ముతారు తెలంగాణలో. అంటే ఇక్కడ లాస్ అవుతున్నట్టే లేదా వినియోగదారుడు, కస్టమర్? కాబట్టి మీరు ఎప్పుడైతే, ఇప్పుడు నేను ఒక మంచి ఫ్రెండ్ని కాబట్టి మీకు ఒక మంచి సలహా ఇస్తున్నాను. సార్ ఇమీడియట్గా మీ ఫోన్లో BIS యాప్ డౌన్లోడ్ చేయండి. మీరు ఇప్పుడు షోరూమ్కి వెళ్తే HUID ఉందా లేదా అడగండి.
అడిగిన తర్వాత కొనండి, చెక్ చేసుకోండి క్యారెట్ ఎంత ఉంది, ఖచ్చితంగా ఉందా లేదా. ఎందుకంటే బంగారం ఇష్టపడి కొనుక్కుంటాం, కష్టపడి సంపాదిస్తాం, అవునా. దాని క్వాలిటీ చెక్ చేయాలంటే ఆర్నమెంట్ కరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు ఇష్టంగా కొనుక్కున్న దాన్ని కరిగిస్తారండి, మనసు ఒప్పుతుందా? అసలు ఒప్పదు కదా. మరి అప్పుడు ఇలా చెక్ చేసుకోవచ్చు. సో అలా ఎవరైతే ఆఫ్టర్నూన్ క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారికి 999 క్వాలిటీ 1 గ్రామ్ గోల్డ్ 7 మెంబర్స్కి, అంటే మీ యొక్క లక్ని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 1 గ్రామ్ గోల్డ్ కంటే ఇంకా బెటర్ సబ్జెక్ట్ ఉంటుంది, చాలా బెటర్ సబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ 100 రిజిస్ట్రేషన్స్ అవ్వాలి ఖచ్చితంగా. 100 రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత మాత్రమే ఈ యొక్క 1 గ్రామ్ గోల్డ్ 7 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి జూలై 15th నుండి 21 days క్లాసెస్ జరుగుతున్నాయి. జస్ట్ మీరు డైలీ ఒక 111 రూపాయలు మీరు కేటాయించుకోగలిగితే మీ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుందండి. ఒక్క క్లాస్ చాలు, నేను చెప్తున్నాను, ఒక్క క్లాస్ చాలు. లేదు సార్ నేను మీతో జర్నీ చేస్తాను ఇంకా నేర్చుకుంటూ ఉంటానంటే ఎస్, వచ్చేసేయండి. ఒక నెల చెప్పిన సబ్జెక్టు నేను ఇంకో నెల చెప్పాను, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుసు. మళ్ళీ అదే నేను చెప్పాను, జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాను. ఉదయం లేవగానే ఈరోజు కొత్త విషయం ఏంటి నాకు, మీకు కూడా అదే నేను షేర్ చేస్తాను. కాబట్టి ఐఆమ్ యువర్ గుడ్ ఫ్రెండ్. మీ అందరినీ నేను స్నేహితులుగా ఆహ్వానిస్తున్నాను. మీరు నన్ను స్నేహితుడిగా ఆహ్వానిస్తే వెంటనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీరు ఎవరైతే నాకు మెసేజ్ చేశారో వాట్సాప్లో నా నెంబర్ సేవ్ చేసుకొని మీ నేమ్ కూడా నాకు పంపించండి. మీ నెంబర్ కూడా నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. ఫర్దర్గా ఇంకేమైనా సెషన్స్ మనకున్నా కూడా ఇన్ఫర్మేషన్ అందుతుంది. ఎస్ఆర్నో, అవునా కదా. అప్పుడప్పుడు నేను ఫ్రీ సెషన్స్ పెడతాను, మంచి మంచి సబ్జెక్ట్ ఇస్తాను. చాలా ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు మీరు పడుకునేలోగా, అంటే ఇంకొక 1 hour లోగా మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో ఏంటి అంటే మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చేటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి నేను ఆ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఒక 1 hourలో అప్లోడ్ అవ్వబోతుంది. ఎంతమంది చూస్తారు మీలో? చూస్తారా? అరుణ్ గీక్స్ని సబ్స్క్రైబ్ చేశారా? చూసి కాదు, చూసిన వెంటనే కామెంట్ చేయండి. అలా ఆ సబ్జెక్టు చాలా మందికి అందుతుంది. ఓకేనా? ఆ వీడియోలో చూసి జెన్యున్ కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ చూసినా మీరు ఒక్క కామెంట్, మై రిక్వెస్ట్, 1 కామెంట్. నేను ఇన్ని స్లైడ్స్ చేయడానికి ఎంతో కొంత కష్టపడి ఉంటాను కదా, అవునా కదా, నేర్చుకొని ఉంటాను కదా. సో మీరు ఒక కామెంట్ పెడితే మన ఛానల్ ఇంకా చాలా డెవలప్ అవుతుంది. నా ఛానల్ కంటెంట్ మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది, స్వార్థంతో నేను చేయట్లేదు. ఈ ప్రపంచాన్ని భగవంతుడికి ఇంకా దగ్గర చేయాలని నేను చేస్తున్న ప్రయత్నం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. సో మనం నాతో జర్నీ చేయాలనుకునే వాళ్ళు ఆ జూలై 15th రోజు కలుద్దాం. చాలా విషయాలు నేర్చుకుంటారు. నాట్ ఓన్లీ ది లా ఆఫ్ డివైన్ రిసొనెన్స్, బిజినెస్ స్కిల్స్, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్స్ దగ్గర నేను నేర్చుకున్నటువంటి బిజినెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ మీకు నేర్పిస్తారు. మీరు ఇప్పటికే చూసుంటారు, కరెక్ట్గా 9కి నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను. స్పీచ్ ఎలా అయ్యాలి, ఎలా మొదలు పెట్టాలి, ఒక సబ్జెక్ట్ అనుకుంటే ఇచ్చిన టైంను బట్టి ఆ సబ్జెక్ట్ని ఎలా చెప్పాలి. నేను ఇప్పుడే కాదు, నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుండి నాకు అలవాటు స్పీచెస్ ఇవ్వడం. అనుకున్న టైంకి క్లోజ్ చేస్తాను. ఒక సబ్జెక్ట్ని 50 నిమిషాలంటే 50, 10 నిమిషాలంటే 10, 5 నిమిషాలంటే 5, 35 నిమిషాలంటే 35 నిమిషాలు టైం చూడకుండా క్లోజ్ చేయగలను. ఇలాంటి స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. ఈ 21st centuryలో మాట్లాడడం నేర్చిన వాడు, మాటలు మాట్లాడేవాడు మాత్రమే డబ్బులు సంపాదిస్తాడు. గుర్తుపెట్టుకోండి, మాటే మంత్రం అవుతుంది, ఆ మంత్రమే డబ్బును తీసుకొస్తుంది. ఓకేనా? ఎస్. ఈ మాట మీరు మంత్రంగా మారాలంటే జస్ట్ ఫాలో అరుణ్ గీక్స్ అండ్ అరుణ్ సార్, లలిత అరుణ్ సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో జూలై 15వ తారీఖు మనందరం కలుసుకుందాం.